కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ శాస్త్రీనగర్ లో సైకో వీరంగం సృష్టించాడు. కర్రతో జనంపై దాడి చేయడంతో స్థానికులు పరుగులు తీశారు. చివరికి సైకోను పట్టుకుని చెట్టు కట్టేసి కొట్టారు. పూర్తి డీటెయిల్స్ ని మనకి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సైకో వీరంగానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమతా, కరీంనగర్ జిల్లాలో వరుసగా రెండో రోజు మరో సైకోకి సంబంధించిన హల్చల్ కొనసాగుతుందని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ శాస్త్రీనగర్ ప్రాంతం లోపల ఈ సైకో కొద్దిసేపటి క్రితం హల్చల్ చేయడం జరిగింది. చేతిలో పెద్ద కర్రతో అక్కడున్న షాపులు, అదే సందర్భం లోపల రోడ్లపై వెళ్తున్న ప్రజలపై అతను దాడి చేయడం జరిగింది. ఈ సైకో వీరంగంతో పలువురికి గాయాలయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా షాప్ల ముందు పలు షాపులలో చొరబడి షాపులలో ఉన్న వస్తువులన్నింటినీ సైకో ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పొచ్చు. ఒక్కసారిగా సైకో వీరంగంతో ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో అక్కడి నుంచి వారంతా పరుగులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ధైర్యం చేసి సైకోని బంధించడం జరిగింది. అక్కడ చెట్టుకు బంధించి అతన్ని నిర్బంధించి వారు అతనిపై దాడి చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సైకోని స్థానిక పోలీసులకు సైతం అప్పగించారు. ప్రస్తుతం సైకో అక్కడ స్థానిక పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పవచ్చు. మొత్తం మీద రెండో రోజు సైతం